వచ్చాడే, నాతో మాట్లాడాడు. కళ్యాణి, అంటే ఇదంతా కలేనా? ముమ్మాటికి కలే. నోరు మూసుకొని పడుకో. రిజైన్ చేసిందని చెప్పారు కదరా, మళ్ళీ వచ్చిందేంటి? నీకోసమేనేమో, అడగమంటావా? వద్దులేరా బాబు, మళ్ళీ చెంప పగలు కొడుతుంది. నువ్వు పని చూసుకో. స్వీటీ, ఏంటి ఎగిరిపోయిందనుకున్న పక్షి మళ్ళీ వచ్చింది? హాయ్ సింధు. హాయ్. హౌ ఆర్ యు? బాగున్నాను. పద క్యాబిన్ లో మాట్లాడుకుందాం. సింధు, నిన్ను నేను అబ్రప్ట్ గా వదిలేసి వెళ్ళినందుకు సారీ. అసలు ఏం జరిగిందంటే, మా అమ్మ సడన్ గా హాస్పిటల్కి వచ్చేసింది. అంతేకాదు, హోటల్లో నాకు సడన్ గా పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. ఈ కథంతా నాకు మళ్ళీ చెప్తున్నాడేంటి? రాత్రి చెప్పారు కదా. ఓ మై గాడ్, అదో పెద్ద ఎపిసోడ్. ఆ అమ్మాయి స్టైల్, బిహేవియర్ నాకేం నచ్చలేదు. అయినా మమ్మీ కోసం భరించాల్సి వచ్చింది. నేను హోటల్లో ఉన్నాను కానీ నా మనసంతా నీ గురించి ఆలోచించింది. ఇతని మాటలు చూస్తుంటే హాస్పిటల్ తర్వాత నన్ను ఈవేళ కలిసినట్టుగా ఉన్నాయి. అంటే రాత్రి జరిగిందంతా కళ్యాణి చెప్పినట్టు కలేనా? సింధు, లైఫ్ అన్నాక ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ మనం సీరియస్ గా తీసుకుంటూ పోతే మనకి ఫ్రెండ్స్, రిలేటివ్స్, కెరీర్ ఏవి మిగలవు. సో ప్లీజ్ నీ రెసిగ్నేషన్ వాపస్ తీసుకో. నువ్వు ఇదే కంపెనీలో జాబ్ చేస్తూ ఉండాలి. ఐ విష్ థ్యాంక్స్. మను చెప్పింది కరెక్టే కదా. ఏదో జరిగిపోయిందనుకోని జాబ్ రిజైన్ చేసే కంటే ఏమీ జరగలేదనుకోని కంటిన్యూ చేస్తే బెటర్. ఏం ఆలోచిస్తున్నావు? మీరింత కన్విన్స్ చేసి చెప్పిన తర్వాత కంటిన్యూ అవుదామని డిసైడ్ అయ్యాను. ఓ థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. ఈ రోజు నువ్వేం పని చేయక్కర్లేదు. జస్ట్ నీ సీట్లో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపో. ఓకే. హలో కళ్యాణి. మాను, రాత్రి నీ డ్రామా వల్ల నిద్ర లేకుండా పోయింది. పగలైనా పడుకోనివ్వచ్చు కదా. ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశా. సింధుకి అనుమానం రాలేదు. రాత్రి జరిగిందంతా కలే అనుకుంటుంది. అలా అని నీతో చెప్పిందా? చెప్పక్కర్లేదు, ఆమె ఫీలింగ్స్ ని బట్టి అర్థమైపోయింది. థ్యాంక్ యూ కళ్యాణి. కాకపోతే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ సింధు నాకు ఐ లవ్ యూ చెప్పేదాకా కంటిన్యూ అవ్వాలి. నిద్ర డిస్టర్బ్ అవుతుందని నేను సెకండ్ షోకే వెళ్ళను. నువ్వేమో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి అర్ధరాత్రి పూట హాస్టల్కి వస్తున్నావు. త్వరగా పని కానివ్వు మను. నీ లవ్ సక్సెస్ అయితే నేను కూడా నిద్రపోతాను. నీలాంటి వాడు ఎవడైనా నా కల్లోకి వస్తాడేమో అని ఎదురు చూస్తాను. బాయ్. అబ్బా, హలో కళ్యాణి, నేను. మీరిద్దరు నన్ను నిద్రపోనివ్వరా? ఇద్దరెవరు? నువ్వు నీ కలల రాకుమారుడు. నువ్వు చెప్పింది నిజమేనే. రాత్రంతా కలే, జస్ట్ డ్రీమ్. ఇంతకీ ఎక్కడున్నావు? ఆఫీస్ లో. ఏ అంటే రిజైన్ చేయలేదా? లేదు, మను కంటిన్యూ అవ్వమని రిక్వెస్ట్ చేశాడు. నేను కన్విన్స్ అయ్యాను. మిస్అండర్స్టాండింగ్ లేనప్పుడు జాబ్ వదలడం దేనికి? నువ్వు ఆ జాబు వదలవు, ఆ మను నిన్ను వదలడు. ఓకే బాయ్.
ఎలా ఉన్నాను వదినా? బావున్నావు. ఇన్నాళ్లకి నీకు అమ్మాయి నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే నువ్వు అమ్మాయి కోసం గోళ్లు గేట్లు దూకడం నాకు కాస్త భయంగా ఉంది. భయం దేనికి వదినా? జరుగుతున్నది ఏది నిజం కాదు, అంతా కళ. అంతా కళలో జరుగుతుంది. నువ్వు ఆ హాస్టల్ గోడ దూకేటప్పుడు పోలీస్ వ్యాన్ వచ్చిందనుకో, మొత్తం పేడకలే. జాగ్రత్త. మను, నువ్వు మాయ చేస్తున్నావన్న సంగతి ఆ అమ్మాయికి అర్థమైతే ఆమె నిన్ను క్షమించకపోవచ్చు. జాగ్రత్త. నేను మేనేజ్ చేసుకుంటాగా, యూ డోంట్ వరీ. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమీ జరగట్లేదు అత్తయ్య, వస్తువులన్నీ ఉన్న చోటనే ఉన్నాయి. నాకు తెలియకుండా మీరిద్దరూ ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారని నా అనుమానం. అమ్మా, ఇప్పుడు నీకు ఇంకొక రహస్యం చెప్తాను విను. నేనిప్పుడు అనుకుంటున్న రహస్యం వదినికి తెలీదు. ఆవిడ మనసులో ఉన్న రహస్యం నీకు చెప్పదు. కాబట్టి ఈ రహస్యాల గురించి డిస్కషన్ క్లోజ్ చేసి వెళ్ళి సీరియల్స్ చూసుకో. ఓకే? చిన్నప్పుడు చీముడు ముక్కేసుకుని నెక్కర పైకి లాక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కేవాడు. చూస్తుండగానే పెద్దవాడైపోయాడు. పాత ఫోటోలు చూస్తే ఓ అందమైన అమ్మాయి మంచి మంచి చీరలు కట్టుకొని కనబడింది. చూస్తుండగానే తల్లి పాత్రల్లో అంజలిదేవిలా తయారైంది. ఆ? ఆ వసై శ్రావణి, నీకు అంజలిదేవి పగ గురించి నా పగ గురించి తెలీదు. వెయిట్ అండ్ సీ. హాయ్. మళ్ళీ వచ్చాడు అంటే ఈ రాత్రి కూడా కలేనన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ నా కోసం జాబ్లో చేరిపోరాదు? నేను మధ్యాహ్నం జాబ్లో చేరినట్టు ఇతనికి తెలీదు. నో డౌట్ ఇది కలే. మొండి పట్టుదల విడిచిపెట్టు. ప్లీజ్ నా కోసం జాబ్లో చేరిపోవా? ఓకే, నువ్వు అడిగావుగా, చేరిపోతాను. థ్యాంక్ యూ. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. అయితే నా కోసం చెంగావి రంగు చీర కట్టుకోరాదు? ఇప్పుడా? ఇప్పుడు కాదు, నీకు తోచినప్పుడు. రేపు, ఎల్లుండి, ఎనీడే. హే మిస్టర్, మొన్న తిన్న చెప్పదెబ్బలు సరిపోలేదా? టైలర్వి టైలర్లా ఉండు. మెజర్మెంట్స్ అని చెప్పి వెక్కిలి వేషాలు వేస్తే ఈసారి పోలీసులకు పట్టిస్తా. రాస్కల్. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏమైంది సింధు? టైలర్ బట్టలు ఇచ్చాడా? కాదు, మను వచ్చాడు. మళ్ళీ వచ్చాడా? ఏడి? నా డ్రీమ్ కదా, నీకు కనపడ్డు. కళ్యాణి, కొంచెం బయటికి వెళ్ళవే. దేనికే? నాకు ప్రైవసీ కావాలి. నాకు నిద్ర కావాలి. అబ్బబ్బా, ప్లీజ్. నీ కళ్ళు ఏంటో నీ మను ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఐ కాంట్ గెట్ యూ. ఏంటోనే, ఒక్కసారి నిద్ర డిస్టర్బ్ అవుతే మళ్ళీ రాదు కదా. నేను డిస్టర్బ్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తాను. మేడం మీరా? రాత్రి 12 గంటలు అవుతుంటే గదుల్లోంచి బయటకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరిలా ప్రతిరోజు నా కల్లోకి ఎందుకు వస్తున్నారు? నేను రావట్లేదు,
నువ్వు పిలుస్తున్నావు కాబట్టి నేను వస్తున్నాను. టూ మచ్. నేను పిలవడం ఏంటి? నీ కలలోకి నీ పర్మిషన్ ఇన్విటేషన్ లేకుండా నేను రాగలనా చెప్పు? అదే నిజమే. ఏంటి కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు? తప్పు చేయని వాళ్ళు మాత్రమే ఇలా కళ్ళల్లోకి సూటిగా చూడగలరు మేడం. అలా అని ఎవరు చెప్పారు? కళ్యాణ్. ఎవరు? హీరో కళ్యాణా? కాదు, నిర్మాత కళ్యాణ్. అయితే నాకు అనవసరం. నువ్వు నీ గదిలోకి పద. ఆ, కాసేపు కుదరదు, పద. అది మేడం. ఆగండి మేడం, లోపల సింధు నిద్రపోతోంది, చప్పటించేయకండి. ఆమె నిద్రపోవడం సరే, నువ్వు నిద్రపోవాలంటే గదిలోకి వెళ్ళాలిగా. నేను వెళ్తానులేండి, మీరు వెళ్ళండి. నువ్వు గదిలోకి వెళ్ళాకనే నేను వెళ్తాను, పద. అది మేడం. హే, మీ గదిలో మగాడున్నాడు. అతను మగాడు కాదు మేడం. మగాడే కానీ సింధు బాయ్ ఫ్రెండ్ మేడం. లేడీస్ హాస్టల్లో బాయ్ ఫ్రెండా? ఓ మై గాడ్. ఈ టైంలో ఏం చేస్తున్నాడు? అది ఏం లేదు మేడం, సింధు కళ్ళకొచ్చాడు, వాళ్ళిద్దరు కళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంతే. అంతే. అంతేనా? అంతే మేడం. కళ సింధుదైతే వాడు నాకెలా కనిపిస్తున్నాడు? అదే మేడం. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఈ వెనక్కి కాదు మేడం, మీ కల్లోకి కళ్యాణ్ వచ్చి కడవెత్తకొచ్చింది కన్నె పిల్ల అంటూ పాట పాడుతుంటే మొత్తం స్టేట్ జనమంతా చూశారు. చూసారా లేదా? చూసారు. ఇది అంతే, అదే సైన్స్ మేడం. చాలా లాజికల్ గా ఉంది. సింధు నిద్రపోతుంది, ఆమె కల్లోకి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళి సింధు పక్కన పడుకో. ఓకే మేడం. సింధు డిస్టర్బ్ చేయకుండా. ఓకే మేడం. డోర్ వేసుకో. అలాగే మేడం. సౌండ్ రానివ్వకు. ఓకే మేడం. బాయ్ మేడం. గుడ్ నైట్ మేడం. అమ్మయ్యా. సింధు, ఏంటే నువ్వు? రేపు రాత్రి కూడా నాకు నువ్వు ఇలాగే కనిపిస్తే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. సింధు, ఏంటి ఇలా నీలో నువ్వే మాట్లాడుకోవడం ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఏమో అని నాకు డౌట్ గా ఉంది. ఓవే, మను వస్తే మాట్లాడుతున్నాను. ఎక్కడే మను? ఎక్కడున్నాడు? ఏడి మను? ఏడి? ఇక్కడే ఉన్నాడే, ఇప్పుడే చూశాను. ఓసే పిచ్చి మొద్దు, నాకెవరు కనబడడం లేదే. ట్రస్ట్ మీ కళ్యాణి, ఇంకొక మను నా కల్లోకి వచ్చాడు. నాకు ప్రైవసీ కావాలని నేను గదిలోంచి వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళిపోయావు. సారీ సింధు, నీకు కళలతో పాటు ఇల్యూజన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకైనా మంచిది పట్టాభిరామ్ గారికో ఇందిరా గారికో చూపించుకో. నిజమా? ఇదంతా ఇల్యూషనా? ప్రతిరోజు నువ్వు ఇలా రాత్రిపూట నా నిద్రను డిస్టర్బ్ చేస్తే నిన్ను వేరే రూమ్ కి షిఫ్ట్ చేయమని వార్డెన్తో చెప్తా. ఏంటోనే, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు పడుకో, రేపు వర్కింగ్ డే అని మర్చిపోకు. మీరిలా ప్రతిరోజు నా కల్లోకి ఎందుకు వస్తున్నారు? టూ మచ్. నేను పిలవడం ఏంటి?
రే మావా, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ సూపర్ హిట్. నువ్వు అడిగినట్టే సింధు చెంగావి రంగు చీర కట్టుకుని వచ్చేసింది. సింధు, ఆ రోజు మనం ఓవర్సీస్ కస్టమర్కి ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఆ ఫైల్ కనబడట్లేదు. నేను చీర కట్టుకొచ్చాను. ఓకే, నైస్. ఇవాళ ఏమైనా స్పెషలా? అనుకోండి, తప్పేమీ లేదు. ఐ సీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అయ్యో, ఈరోజు నా బర్త్డే ఏం కాదు. మరి ఇంకేంటి స్పెషల్? ఆ, అంటే నిన్న రాత్రి నువ్వు హాస్టల్కి రావడం కూడా కలేనా? సింధు, ఈ శారీ కలర్ ఏంటి? నో డౌట్, మళ్ళీ కలే. సింధు, నిన్నే. ఈ శారీ కలర్ ఏంటి? చెంగావి రంగు అంటారు. ఎలా ఉంది? నైస్. థ్యాంక్స్. ఓకే, యూ కెన్ గో నౌ. సింధు, వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ ఫైల్ పంపించు. అమ్మయ్యా, మొత్తానికి సింధు శారీ కట్టుకుని వచ్చింది. దీన్ని లవర్స్ పార్క్ అంటారు. ఇక్కడికి లవర్స్ వస్తారు. ఎంతసేపు నేను మాట్లాడవేనా? నువ్వేం మాట్లాడవా? ఏంటో నిన్ను ఎలా డీల్ చేయాలో, ఎలా ప్రేమించాలో అర్థం కావట్లేదు. మంది లవ్ స్టోరీలా లేదు. స్కూల్లో, కాలేజీలో, ఫంక్షన్లో, నాటకాల్లో చేస్తారే, అదేదో ఏకపాత్రభినయం ఉంటారు, అలా ఉంది. ఏదేమైనా నీ నవ్వు చాలా స్పెషల్. నవ్విన సౌండ్ రాదు. ఓకే, సారీ. ఒక సెకండ్. రేయ్, డోంట్ వరీ. పావు గంటని కార్ తీసుకెళ్ళావు, గంట అయింది. ఎక్కడ తెచ్చావు? యా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లము. నీ ముఖానికి ఇంగ్లీష్ ఒకటి. నువ్వేం వరీ కాకు, వచ్చేస్తాను. రేయ్, కారు క్షేమంగా ఉందా? దేనికైనా గుద్దావా? ఏంటది? నేను హోటల్ నడపడంలోనా ఎక్స్పర్ట్. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. రేయ్, పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉందని దాని ముందు ఫోజ్ కొడుతున్నావు. మా ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, నేను ఇంటికి వెళ్ళాలి. కాబట్టి పావు గంటలో కారుతో సహా నువ్వు నా ముందుండకపోతే నా కారు ఎవరో దొంగతనం చేశారని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. డోంట్ వరీ. ఓ పని చెయ్యి, నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో. రేయ్, పోలీస్ కంప్లైంట్ కాదు, నేనే నిన్ను చంపేస్తాను. ఓకే, జస్ట్ వెయిట్, నేను వస్తున్నాను కదా. మా హోటల్ మేనేజరు ఏదో డొమెస్టిక్ ప్రాబ్లం వచ్చిందంట. నథింగ్ టు వరీ. ఇంతకీ నీ మదర్ టంగ్ ఏంటి? తెలుగా, హిందీయా, ఒరియానా, తమిళా? అలా నవ్వితే నాకేం అర్థం అవుద్ది? నవ్వు అన్ని భాషల్లో ఒకటే కదా. లెట్స్ డూ వన్ థింగ్, మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? ఓలమ్మో, ఈడేటి ఇంగ్లీష్ అంటాడు? నా తెలుగింటేనే గిలగిల కొట్టుకుంటాడు. ఇంగ్లీష్ అంటే గుండెకి చచ్చిపోతాడు. నన్ను ఏడ్చేసేది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది అంటే నువ్వు మాట్లాడగలవని అర్థం అన్నమాట.
వావ్, ఇన్నాళ్ళకి నీ స్వీట్ వాయిస్ వింటానన్నమాట. ఓలమ్మో ఇలా ఎక్కుపోయానేటి నేను ఎడ్సేసేది. అదేంటి ఫోన్ కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు? ఐస్ క్రీమా? హోటల్లో రోజు ఆల్ వెరైటీ ఐస్ క్రీమ్స్ తిని తిని బోర్ కొట్టేసింది. అయినా నీకోసం ఇవాళ ఐస్ క్రీమ్ తీసుకొస్తా, ఓకేనా? బాగా తక్కువగా ఫోన్ ఉన్నాయి సార్, 25 రూపాయలు. 25 రూపాయల? 20కి 2 ఇవ్వచ్చుగా. రాదండి. పోనీ 10కి 1? అస్సలు రాదు. 25 రూపాయలకు తక్కువ రాదు. ఓలప్ప నేనే నీ అప్పలమ్మని. ఫోన్ చేయటానికి నీకు ఏలపాల ఉండదా? నీకు తోచినప్పుడల్లా ఫోన్ చేస్తే నా బతుకు అరసవెల్లి గుళ్ళో తాబేలైపోతాది. సరేనయ్యా, ఎంతో కని చేసుకుని 2 ఇచ్చే అర్జెంటు. 25 ఇవ్వండి. ఓలప్పో ఇక మీదట నానే ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ చేయమాక. మాట్లాడుతుంది, తీసుకో తీసుకో. ఓలప్పో ఆడొచ్చేస్తున్నాడు, ఫోన్ కట్ చేయవే. ఓసే నీ పక్కింట్లో కానుపైతే నానెట్ చేసేది. ఫోన్ పెట్టేవే తల్లి. ఫోన్ మాట్లాడుతున్నావు కానీ నాతో మాట్లాడలేదు. ఇందులో ఏదో మిస్టరీ ఉంది. ఐస్ క్రీమ్ తిను. హ్యాప్స్ బాందా తినే. డార్లింగ్, నీ నంబర్ తెలిసిపోయింది, ఇక చూసుకో నిన్నెలా సర్ప్రైజ్ చేస్తాను. ఈడేటి ఇలా నవ్వెత్తున్నాడు? గాలిగని సోకినదా ఏటి?